మధ్యతరగతి ఎగువ మధ్యతరగతిని ముంచేసేటటువంటివి ఏవైనా ఉన్నాయి అంటే భూ వివాదాలు. కష్టపడి కొనుక్కున్నటువంటి డబ్బుల్లో ఎవడో వచ్చి లిటిగేషన్ పెడతాడు. ఆ లిటిగేషన్ల చుట్టూ న్యాయస్థానాల చుట్టూ ఏళ్ల తరబడి తిరగాల్సి ఉంటుంది. లేదు అంటే డబ్బు ఉన్నటువంటి వాడైతే కనుక ఏ రౌడీకో అప్పజెప్పి కంట్రోల్ చేసుకుంటుంటారు. మధ్యతరగతి మాత్రం కోర్టుల చుట్టూ తిరగడం అనేటువంటిది పరిపాటి అయిపోతుంది. ఇది ఇక్కడ కాదు, దేశవ్యాప్తంగా నడుస్తున్నటువంటి సమస్య. భూమికి సంబంధించినటువంటి హక్కుల మీద ఉన్నటువంటి ఈ సమస్య పరిష్కారానికి మోడీ సర్కార్ తీసుకొచ్చినటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. మీ పేరు మీద ఉన్నటువంటి భూమి మీ పేరు నుంచి వేరే వాళ్ళకి రిజిస్ట్రేషన్ అయిపోతే ఆటోమేటిక్గా వాళ్ళ పేరు మీదకి వెళ్ళిపోయేటటువంటి ఒక విధానం. దీంట్లో ఏమైనా లిటిగేషన్స్ క్రియేట్ అయితే, ఎవరైనా క్రియేట్ చేస్తే అది కోర్టుల చుట్టూ తిరగకుండా ట్రిబ్యునల్ దశలోనే పరిష్కరించుకోవడం. దీంతో న్యాయవాదులకి, ఇప్పుడు న్యాయవాదుల్లో 100కి 70 నుంచి 80% బ్రతికేస్తుంది సివిల్ డిస్ప్యూట్స్లోనే. ఇప్పుడు అది కనుక అయితే కష్టమని న్యాయవాదులు ఒక పక్కన ఉద్యమించడానికి సిద్ధపడుతుంటే, ఉద్యమాలు జరుగుతున్నటువంటి దశలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో అంటే ఇది రాష్ట్ర ప్రభుత్వాలు దాన్ని ఎండార్స్ చేయాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎప్పుడు ఎండార్స్ చేసి ఓ పక్కన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని అమల్లోకి తీసుకొచ్చేసింది. ఇప్పుడు ఆ యాక్ట్ని ఆపివేయమంటూ కోర్టులో వేసిన పిటిషన్ మీద స్పందించినటువంటి న్యాయస్థానం హైకోర్టు దాన్ని వెంటనే ఇప్పుడు జరుగుతున్నటువంటి అంటే సివిల్ డిస్ప్యూట్స్ ఏవైతే నడుస్తున్నాయో అవన్నీ పరిశీలించండి, ల్యాండ్ సెటిల్మెంట్ యాక్ట్కి సంబంధించినటువంటి ఇష్యూ తర్వాత చూసుకుందాం అంటూ ఆర్డర్లు వేసింది. ఇది జగన్ సర్కార్కి మరొక ఎదురుదెబ్బ.